ఒక భయంకరమైన ఉగ్రవాదితో అయినా, ఒక భయంకరమైన మర్డర్ చేసేవాడితోనైనా, రేపిస్తోనైనా, లేకపోతే బాగా ధనవంతుడితో అయినా, చదువు లేనివాడితోనైనా, చదువు ఉన్నవాడితోనైనా దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. ప్రతి మనిషికి అందుబాటులో ఉన్న పరిశుద్ధ గ్రంథం లేక దేవుని యొక్క గ్రంథం బైబిల్, ఖురాన్, గీత ఇవన్నీ కాదు. వీటన్నిటికంటే ముందు మనిషి పుట్టినప్పుడే దేవుడు ఇచ్చిన, దేవుడు రాసిన గ్రంథం మన మనస్సాక్షి ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఇది రైట్, ఇది రాంగ్, ఇది రైట్, ఇది రాంగ్. ఎవరైతే ఆ మాటను వింటారో వారు దేవుని పిల్లలుగా ఉంటారు. అంతే కదండి. నా మాట విన్నవాళ్ళు నా పిల్లలు, నా మాట వినకపోతే నా పిల్లలు ఎలా అవుతారు? రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఎంతమంది అయితే దేవుని ఆత్మ చేత నడిపించబడతారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించాలంటే మన మనస్సాక్షి శుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, క్లీన్గా ఉండాలి, చాలా సెన్సిటివ్గా ఉండాలి. అలాంటి మనస్సాక్షి కలిగి ఉన్న వారితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారు. ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుసరించి ఎవరైతే నడుస్తారో వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు. దేవుని కుమారులుగా జీవిస్తే మనకు కలిగే లాభం ఏంటి? ఈ భూమి మీద ఉన్న సమస్తము దేవునిది. ఆ తర్వాత దేవుని యొక్క వారసులది. దేవునికి ఎలాగైతే సృష్టి రెస్పాండ్ అవుతుందో దేవుని కుమారుల ఆజ్ఞలకు కూడా ఈ సృష్టి రెస్పాండ్ అవుతుంది. మరి ఈరోజు మీరు ఆత్మచేత నడిపించబడతారా? మీ శరీరం చేత నడిపించబడతారా? శరీరము చాలా తుచ్చమైన వాటికి, స్వల్పమైన వాటి వైపు మిమ్మల్ని నడిపిస్తుంది. కానీ దేవుని ఆత్మ మాట ప్రకారం మీరు నడుచుకుంటే కొంచెం లేట్ అయినా శ్రేష్టమైన వాటిని పొందుకుంటారు. దేవుని ఆత్మను అనుసరించి దేవుని కుమారులుగా జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ.